రీసెంట్‌గా ముంబైలోనో, మహారాష్ట్రలోనో గుర్తులేదు. ఒకడు ఇద్దరు సెక్యూరిటీ గార్డుల్ని కల్మా చదవండి అని చెప్పి అడిగి, వాళ్ళకి తెలీదు. వాళ్ళ క్యాస్ట్ అంటే వాళ్ళ రిలీజియన్ అడిగి, మీరు హిందువులా అని అడిగి, కల్మా చదవండి అని చెప్పి, మాకు రాదని చెప్తే ఇద్దరిని పొడిచాడు. సేమ్ అదే విధంగా మనలో కూడా ఎవరో ఒకరు ఒక కత్తి తీసుకొని, ఎవరైనా ఉంటారు కదా రోడ్డు పక్కన అక్కడ ఇక్కడ ముస్లిమ్స్, పర్టికులర్లీ ముస్లిమ్స్, పొడిచింది ముస్లిం కాబట్టి వెళ్ళి గీతా సహస్రనామం చెప్పు, లేకపోతే గాయత్రి మంత్రం చెప్పు అని అడిగి, వాడు చెప్పలేకపోతే ఒకవేళ మనం పొడి చేస్తే మనల్ని ఏమంటారు? టెర్రరిస్టులు అంటారా? హిందూ ఉగ్రవాదులు అంటారా? ఏమంటారు మనల్ని? ఒకవేళ ఇలాంటి సిచ్యువేషన్ కానీ వస్తే, ఇప్పుడు మనోళ్ళు అంటే, హిందువులు అంటే పొడిచినా గమ్ముకుంటారు, చంపినా గమ్ముకుంటారు. వాడినేమో టెర్రరిస్ట్ అనే ఒక స్టాంప్ వేసి జైలుకి తీసుకెళ్తారు. మళ్ళీ వెంటనే శిక్ష పడుతుందా అంటే శిక్ష కూడా పడదు. అది ఎప్పటికి అవుతుందో ఏమవుతుందో కూడా తెలియదు. వాడు జైలుకి వెళ్ళి ఇంకా లింక్స్ పెంచుకొని వస్తాడు, ఐసిస్ నుంచి, అక్కడి నుంచి, ఇక్కడి నుంచి. అట్లా వాళ్ళు తయారైనారు. మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి? మనం కూడా పడవాలా? మనం కూడా ఇట్లాగా ఎవరి దగ్గరికి అంటే వాడి దగ్గరికి వెళ్ళి, ముస్లిమ్స్ దగ్గరికి వెళ్ళి గీతా సహస్రనామం చెప్పు, గాయత్రి మంత్రం చెప్పు అని అడిగి పొడవాలా? భయం పుట్టించాలా? వద్దా? లేకపోతే పొడిస్తే పొడవని, మనం చచ్చిపోదాం, కావాలంటే మనం కర్మ సిద్ధాంతాన్ని నమ్ముకున్నాం, వాడి పాపాన్ని వాడే పోతాడు అని వదిలేద్దామా? మళ్ళీ పొడిచినోడు ఏమన్నా చదువులేనోడు అంటే, వాడు యూఎస్లో 19 years ఉండి ఇప్పుడు కెమిస్ట్రీ లెక్చరర్గా ఆన్లైన్ క్లాసెస్ చెప్తున్నాడంట. మేము ఫ్రీగా ఉన్నాం హిందువులు చచ్చిపోవడానికి. ఎవడొచ్చి అడిగినా ఎటు నుంచి అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయరు కదా. ఒక మనిషి వచ్చి కల్మా పడో అని అడుగుతాడని ఎక్స్పెక్ట్ కూడా చెయ్యం. అది ఆలోచించుకునే లోపల పొడి చేసి చంపేసి వెళ్ళిపోతున్నారంటే ఎలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం అనేది మనం ఒకసారి ఆలోచించుకోవాలి. ఇలాగే ఉండిపోదామా? ఇంకేమన్నా చేద్దామా? మీకు ఏమన్నా ఒపీనియన్ ఉంటే నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. జై హింద్.